హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది 10వ తరగతి పాస్ అయ్యి ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటర్ పాస్ అయ్యి ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది డిగ్రీ కూడా అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఎక్కడో చోట వారికి తగ్గ ఉద్యోగం చేస్తూ కొంత ఆదాయం సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళకు చాలా లక్ష్యాలు ఉంటుంటాయి. ఎలాగైనా మంచి ఆదాయం సంపాదించాలి, రెగ్యులర్ ఇన్కమ్ నాకు కావాలి, అలాగే లైఫ్లో సెటిల్ కావాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరి కోసం మనకు హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ ఏం చేస్తుందంటే, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఒక అద్భుతమైన లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఎన్ని అవకాశాలను వాటిని అన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి ఈ ఈ ఈ విధానంలో ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన వ్యాపార సమాచారం తెలియజేస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ అసలు ఎంత అవకాశాలు ఉన్నాయంటే చాలా పెద్ద మార్కెట్ ఉంది ఈ ఈ రంగానికి. కానీ ఇప్పుడిప్పుడే మనం అందిపుచ్చుకుంటున్నాము. ఇలాంటి రంగంలో మనం అడుగు పెడితే మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరగలమా లేదా, ఇలాంటి వివరాలు మొత్తం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 10 పైసలు పెట్టుబడి లేకుండా మనం ఈ రంగంలోకి రావచ్చు. మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రంగంలో, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో మనకు ఏ వృత్తిలో ఉండేవాళ్ళు కూడా, కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ ఆదాయం కావాలి, వాళ్ళు ఎంచుకోవచ్చు ఈ విధంగా. అలాగే కొంతమంది పార్ట్ టైం జాబ్గా చేయాలి అండ్ మాకు సర్కిల్ ఉన్నది, నేను ఎలాగైనా దీన్ని ఇంప్రూవ్ కాగలను అనే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరి కోసం చెప్తున్నాను. అలాగే కొత్తగా ఈ రంగంలోకి రావాలనే వ్యక్తులు కూడా దీన్ని ప్రయత్నం చేయవచ్చు. ఈరోజు వీళ్ళు వాళ్ళని లేదు ఫ్రెండ్స్, మనం అందిపుచ్చుకొని చేసుకోగలిగి ఉండాలి. కానీ మన జీవితమే మారిపోతుంది ఈ విధానంలో. ఇక్కడ ఈ ఫౌండేషన్ వారి తరపున మనకు కంపెనీ ప్రతినిధి నెంబర్ కనపడుతుంది. వారి విధానం ప్రకారం ఏంటంటే, ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో, ఏ విధంగా ముందుకెళ్లాలనో అన్ని మేము నేర్పిస్తాము. ఆ విధంగా మీరు ముందుకెళ్తే మీ జీవితంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఆదాయం వచ్చే విధంగా మా కాడ అద్భుతమైన ప్రణాళిక ఉందని కంపెనీ తెలియజేస్తుంది. అసలు ఏంది ఆదాయము అనేది కొంచెం లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక్కొక్క వ్యక్తి ఇన్సూరెన్స్ రంగంలోకి వస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీరియస్గా పనిచేస్తాడు. ఒక ఈ 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు సంపాదిస్తాడు. ఆ తర్వాత అతని సర్కిల్లో ఈ ఇన్సూరెన్స్ను కట్టే వాళ్ళు ఉండరు, ఇంకా అక్కడితో ఆగిపోతుంది. అలాగే కొంతమంది 2 సంవత్సరాల్లోనే ఒక 30 lakhs 40 lakhs కూడా సంపాదిస్తారు. ఆ తర్వాత ఆ సర్కిల్లో ఉండే వ్యక్తులు లేకపోవడం వల్ల అంతటితో ఆ ఆదాయం ఆగిపోతుంది. అలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా కంపెనీ ప్రతినిధి ఏం చెప్తున్నారంటే, ఒక అద్భుతమైన ఈ మ్యూచువల్ ఫండ్ అవకాశాన్ని కూడా వీళ్ళకి కల్పిస్తున్నారు. ఈరోజు ఒక వ్యక్తి కష్టపడ్డాడు అనుకున్నాం ఫ్రెండ్స్, ఒక 20 లక్షలు ఒక 2 సంవత్సరాలు ఒక 20 లక్షలు సంపాదించాడు, లేదా ఒక సంవత్సరానికి 20 లక్షలు సంపాదించాడు. ఈ 20 లక్షలను వాళ్ళు కంపెనీకి మీరు మాట్లాడిన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు, ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే రెగ్యులర్గా ప్రతి నెల 15,000 విత్డ్రా, అంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్లో అది పెడితే 15,000 తీసుకుంటూ కూడా 30 సంవత్సరాలు, అంటే ఒక 20 ఏళ్ళు ఉండే వ్యక్తి ఒక 50 ఏళ్ళ నాటికి అతనికి డబ్బులు అవసరం అవుతాయి. ఒక 30 ఏళ్ళు ఉండే వ్యక్తికి రిటైర్కి డబ్బులు అవసరం అవుతాయి. అది దృష్టిలో పెట్టుకొని అతను ఇంకా ఏ వర్క్ చేసి అతను కాలం గడుపుతున్నా కూడా రెగ్యులర్గా 15,000 తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు అతను డబ్బులు తీసుకోవచ్చు. అలా 15,000 తీసుకుంటూ 30 ఏళ్ల తర్వాత దాదాపు 3,50,00,000 ఎర్న్ చేయవచ్చు అతను. అలాంటి అవకాశం కూడా ఈ రంగాల్లో ఉంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ లో మనం సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టుకుంటే మనకు మంచి ఆదాయం వస్తుందని కూడా కంపెనీ ప్రతినిధి తెలియజేస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా లైఫ్ లో సెటిల్ కావచ్చు అనేది కంపెనీ ఉద్దేశం. అందులో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇలాంటి సమాచారం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి తెలియపరచాలి, ఇన్సూరెన్స్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా చేయాలి అనేది కంపెనీ లక్ష్యం. కాబట్టి అందులో భాగంగా మనకు ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తున్నారు. కాన్సెప్ట్లో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక వ్యక్తి సెటిల్ కావాలి అనుకుంటే సరైన విధానంలో కానీ ముందుకెళ్ళగలిగితే 100కు 100% సెటిల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంట్లో మెలుకోలు చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఇన్సూరెన్స్ రంగంలోకి వెళ్ళాలనుకుంటారు, అలాగే జీవితంలో సెటిల్ కావాలనుకుంటారు, ఎన్నో అనుకుంటుంటారు. కానీ సరైన ప్రణాళిక, సరైన విధానం లేక, అలాగే ఒక వ్యక్తి దారి చూపించే వ్యక్తి లేక ఆగిపోతూ ఉంటారు. అలాంటి వారందరి కోసము ఈరోజు మనకు హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఈ
కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు నేను ఎన్ని చెప్పినా కూడా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకొని కంపెనీ ప్రతినిధి నెంబర్ కనపడుతుంది, వారితో డైరెక్ట్ గా మాట్లాడండి. మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఏ ఏరియాలో ఉన్నా పర్వాలేదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడ నుంచి మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. మీరుంటున్న ఏరియా నుంచే వాళ్ళు మీకు సరైన సమాచారం ఇస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీరు ఏదైతే ఈ జీవితంలో ముందుకెళ్ళాలి, ఏదైతే పర్మనెంట్ లైఫ్ సెటిల్ కావాలనుకుంటున్నారో అవి 100% సెటిల్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సమాచారాన్ని మన సబ్స్క్రైబర్స్ మొత్తం తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కంపెనీ ప్రతినిధితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకొని ఈ రంగంలో మీరు ముందుకు వచ్చే పని అయితే ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేసి మంచి విజయాన్ని సాధిస్తారని ఈ సమాచారం తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.